తెలంగాణలో పథకాల సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తం కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన వడపోత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదే విధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు పట్టాలతో సహా ఇళ్ల నిర్మించి ఇవ్వడానికి సొంత జాగా ఉన్న అర్హులకు 5 లక్షలు ఇంటికి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు కేటాయించనుంది. ఇదిలా ఉంటే 2 వీలర్ ఉన్న, చిన్న కారు ఉన్న ఇందిరమ్మ పథకానికి అనర్హులయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఖరీదైన ఉపకరణాలున్నాయా వంటి వివరాలను కూడా ఆరా తీస్తుంది. ముఖ్యంగా ఇళ్లలో ఉపయోగిస్తున్న కరెంటును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారంట. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 4 లక్షలకు పైగా నిర్మించనున్నట్లు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో సర్కార్ ప్రకటించింది. బడ్జెట్లో దీనికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు సర్కారు కొత్త షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది.